సంత పైసలు ఖర్చు పెట్టుకొని మరి పిల్లలను సర్కారు ఆఫీసులకు తీసుకుపోయి అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయనేది సూచించిన ముచ్చట నిన్ననే మన జోర్దాలో చెప్పుకున్నాం కదా. ఇక ఇయాల కూడా గీడో పెద్ద సారు ఒక గొప్ప పని ముంగట్టుకేసుకున్నాడు. మరి అది ఏందో ఆర్చుకుందాం పాండ్రి. ఫెన్సింగ్ కూడా ఏసీఎల్ గారు ప్రత్యేకించారు. ఏం కావాలి మనకి? నాకు 20 మందిని ఇవ్వాలి. మీకు ఏం కావాలి మీకు చెప్పండి. ఏం కావాలన్నా మీకు ఇస్తాం. నాకు 20 మందిని తప్పించండి. వాళ్ళు బస్ పెట్టారా? ప్రైవేట్ వాళ్ళు బస్ పెట్టారా? ఇగో ఈడ మేడంతోని మాట్లాడుతున్న సారుని ఏర్పాటు చేసిండ్రనలా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు. వైరా మండలం నారపనేని పల్లె ఊళ్ళే బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులతోని కలిసి చాలు చేసిండు. అటెంక మాట్లాడుకుంటా ఈ ఊళ్ళో ఉన్న 56 మంది పిల్లల నుంచి కనీసం ఒక 20 మందిని మన సర్కారు బడికి తీసుకొచ్చేందుకు మీకు ఎన్ని సౌలతులు కావాలన్నా చేస్తానని మాటిచ్చిండు. ఇక పిల్లలను స్కూల్ కి తీసుకొచ్చేందుకు ఆటోలను కూడా పెట్టాలని అధికారులకు చెప్పిండు. అట్లనే అన్ని సర్కారు స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు పెట్టి పిల్లలకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తామని అన్నాడు. ఈ సారు ఇట్లా చెప్తే ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు మాత్రం మా పడిపోయారు అమ్మ. వీళ్ళు అమ్మ మీ పిల్లల్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. తేడా రావాలి. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా అయితే అప్పుడప్పుడు టీవీలో చూస్తారు కదా, డబ్బులు ఊరికే రావాలి కదా. రోజు 8 గంటలు కష్టపడతారు, డబ్బులు వస్తాయి కదా. బ్యాంకులు వేసుకోండి. భవిష్యత్తులో తప్పకుండా మీ పిల్లలకు చదువుకుంటారు. తొవ్వంటి కాయగూరలు అమ్ముకుంటా పోయే అన్నను ఆపి మరి ఈ సారు ఎట్లా చెప్తున్నాడో ఇన్నరానోలా. మీరు ఎంతో కష్టపడి పైసలు సంపాదించుకుంటారు. అసొంటి ప్రైవేట్ స్కూళ్లకు పిల్లల్ని పంపించి పైసలన్నీ వేస్ట్ చేసుకోకూరే. పైసలు ఎవ్వరికి ఊరికే రావు అనే ముచ్చటను ఇంటనే ఉన్నారు కదా. ఇప్పటి సంది మీ పిల్లలను ఖచ్చితంగా సర్కారు బల్లకే పంపించాలని ఇట్లా కండ్ల వడ్డోళ్ళందరికీ హితబోధ చేసిండు ఈ సారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం విద్యాధికారి ప్రభాకర్ రావు సారు ఇయాల బడిబాట కార్యాన్ని షాల్ చేసిండు. మండలంలోన్న 33 ఊర్లల్లా విద్యావాహిని పేరు మీద తిరగనీకే ఒక వాహనానికి ఫ్లెక్సీలు కట్టి దానికి మైక్ సెట్ పెట్టి మరి సర్కారు స్కూళ్ల గొప్పతనాన్ని ఈ వివరంగా చెప్పిండు. ఇక ఉపాధి హామీ పనులు జరిగే కాడికి సుతం పోయి సర్కారు బల్ల గురించి చెప్పుకొచ్చిండు. ఇప్పుడే కాదు, ఇదివరకు సుతం ఈసారి ప్రభుత్వ స్కూళ్లను గొప్పగా తీర్చిదిద్దే పని చేసినందుకు సర్కారు బల్లలకు విద్యార్థులను చేర్పించేందుకు చేసిన అవగాహన కార్యక్రమాలను చూసి విద్యాశాఖ అధికారులు సన్మానం కూడా చేసిందట. మొత్తానికైతే కొంతమంది సార్లు సర్కారు బల్లల చదివే పిల్లలను సుతం సొంత పిల్లల లెక్క భావించి చదువు చెప్పే పని చేస్తున్నారు. కడమలు కూడా ఇసొంటి సార్లను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే సర్కారు స్కూళ్లు కలకలలాడుతాయని అంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.